వేములవాడ శైవ క్షేత్రంలో ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకుని ముఖ్యమంత్రిగా శివుని దగ్గర వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ వారు. మా ఇద్దరిలా చిరకాలం స్వప్నం మా జిల్లా మరో ఇద్దరు ఎమ్మెల్యే సంతకం చేసి మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల ఆకాంక్ష నిత్యాన్నదాన సత్రంకి చరిత్రలో పేరుండే విధంగా 35 కోట్లు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక వేములవాడ రాజన్న భక్తుడిగా సీఎం మా ప్రజల తరపున ధన్యవాదాలన్నారు. 11 నెలలు ప్రజాప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. ముంపు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తామని వేములవాడ గద్దెపై కూర్చొని ఇచ్చిన హామీ కూడా మర్చిపోయారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సిరిసిల్ల నేతన్నలకు ఉపయోగపడే విధంగా యార్డ్ డిపోకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి, దేవాలయ అభివృద్ధి, పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారం అందిస్తున్నారు. శివునికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిత్యాన్నదానం కోసం 20 కోట్లు ఉన్నాయి. ఈరోజు నిత్యాన్నదానం సత్రం కోసం 35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దేవాలయ సమస్యలు పరిష్కరించడం చేస్తున్న ముఖ్యమంత్రి మంత్రులకు ధన్యవాదాలను తెలియజేశారు. विष्णुस्तं ब्रह्मत्वं प्रजापतिः एवं वेदा आदितनवान् भवति आदितनवान् भवति आदितनवान् भवति आदितनवान् भवति यो मामादितनं वेदा यो मायो राजतनं वेदा आमो वे मायो राजतनं भवति आदितनवान् भगवान् भवति यो मामादितनं वेदा चन्द्रमा मामादितनं चन्द्रमस आदितनं वेदा आमो वे चन्द्रमस आदितनं एवं वेदा पामादितनं वेदा पर्जन्यो पामादितनं पर्जन्यस्यादितनं वेदा आमो वे पर्जन्यस्यादितनं एवं वेदा आदितनवान् भवति आदितनवान् भवति आदितनवान् भवति योऽप्सुनामं प्रतिष्ठितां वेदा राजाय विद्महे महादेवाय धीमहि राजाय प्रदेयसाहिने श्रवणाय समेतामान् कामकामाय मध्यं राजाय नमः स्वस्ति साम्राज्यं भोज्य सारभयं सार्वभौमः सार्वादिशः दादापरार्थाः समुद्रपर्यन्ताया आविक्षिरस्य कामप्रेण विष्णे देवाः सभासरयते विद्महे महादेवाय धीमहि प्रचोदयात् सर्वविद्यानामेश्वर सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणाधिपतिः अस्तु सदाशिवो. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 11 నెలలు కాబోతోంది. రేపు ఈ యొక్క 11 నెలలు అయిపోయాయి. ఈ ప్రభుత్వం లోపల మాటల ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతున్నాం. నాకు తెలుసు అనేక సార్లు నేను కూడా అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ముంపు గ్రామాలకు సంబంధించిన న్యాయం జరగాలని అనేక రకాల ఉద్యమాలు చేస్తే కూడా వేములవాడ రాజన్న తంచెల విధించిన మాటను కూడా నిలబెట్టుకోకపోతే ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం ఆ రోజు. ఈ రోజు ఆ యొక్క మాటను అమలు చేసి 4696 ఇళ్లు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంత నేతన్నలకు ఉపయోగపడే యార్డ్ డిపోను కూడా ఈ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం. వేములవాడ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రాంతానికి అవసరమయ్యే
అనేక పనులు చేసుకుంటూ నేతన్నల సంక్షేమం కొరకు కూడా ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు జౌళి శాఖ మార్చులుగా చెప్పినట్టుగా రాబోయే కాలంలో నేతన్నల ఉపాధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో చాలాసేపు మాట్లాడేది ఉన్నా ఆలస్యమైంది. ఎందుకంటే ఒక శివనామ స్మరణంలో శివునికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు అంటే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి అన్న తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పటికే అన్నదాన సత్రంలో 20 కోట్ల రూపాయలని భవన నిర్మాణం లోపల ఈ వేములవాడకు వచ్చే రాజన్న భక్తులందరూ 100 కోట్ల రూపాయల డిపాజిట్లు చేస్తారు. దేవాలయం పేరు మీద ఆ అన్నదాన సత్రం నిత్యం నిరంతరంగా పేద ప్రజలకు అన్నదానం చేసే విధంగా ఉంటుందన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ఇరిగేషన్ పరంగా కావచ్చు, ముంపు గ్రామాల సమస్య కావచ్చు, నేతన్నల సమస్య కావచ్చు, దేవాలయ సమస్యలన్నీ కూడా పరిష్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకు, గౌరవ శాసనసభ్యులందరికీ